హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను శ్రావణి. ఈరోజు వీడియోలో మీతో నాకు తెలిసిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు షేర్ చేసుకుందామని వీడియో షూట్ చేస్తున్నాను. అయితే ముందుగా మీ అందరికీ కార్తీక సిలుకు ద్వాదశి శుభాకాంక్షలండి. ఈరోజు సిలుకు ద్వాదశి కదా, నేను టెంపుల్లో ఆకాశ ద్వీపం వెలిగిస్తున్నాను. అయితే నేను యువతల వైపు ద్వీపారాధన దగ్గర కూర్చున్నాను. అటువైపు ముందు ఆంజనేయ స్వామి ఉన్నారు, అక్కడ ఆకాశ దీపం పెట్టారు, అక్కడ వేరే ఆంటీ వెలిగిస్తున్నారు. నేను పూజ చేసేటప్పుడు వీడియో షూట్ చేయడానికి అవకాశం ఉండదు కదండి, ఆవిడ పూజ చేసేదంతా వీడియో షూట్ చేశాను. అంతేకాకుండా మీ అందరితో ఉసిరి దీపారాధన గురించి చెప్తామనుకుంటున్నాను. ఉసిరి దీపాలని చెక్కు తీసి వెలిగించాలా లేదా అని నా కామెంట్ బాక్స్లో ఒక 2-3 అడిగారండి. దాని గురించి, ఉసిరి దీపారాధన వెలిగించడం వల్ల వచ్చే ఉపయోగాల గురించి, అంతేకాదండి ద్వీపదానాన్ని చేయడం వల్ల కలిగే ఉపయోగాలు నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అయితే నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్లో చూశానండి, ఆకాశ దీపాలు ఇంట్లోనే పెట్టుకోవచ్చని. అదేదో అవేంటంటారు, పింగాణి దీపాలు తీసుకొచ్చి అందులో దీపం వెలిగించి మన ఇంటి లాంతరకు తగిలించడం, అవన్నీ నాకు తెలిసినంత వరకు అలంకరణకు మాత్రమే అలా పెడతారని అనుకుంటున్నానండి. చిన్నప్పటి నుండి నేను చాలా దేవాలయాల్లో చూశాను, ఆకాశ దీపం అంటే దేవాలయంలో మాత్రమే వెలిగిస్తారు. మన ఇంటి దగ్గర ఆ యూట్యూబ్లో చూపించినట్టు పింగాణి దీపాలు తీసుకొచ్చి అందులో దీపం వెలిగించి ఇంటి దగ్గర ఒక మేకు తగిలించడం, ఆ పద్ధతి అయితే నేను ఎప్పుడూ చూడలేదండి. నాకు తెలిసింది చెప్తున్నాను. అయితే ఆకాశ దీపం అనేది మన పెద్దల కోసం మనం దేవాలయాల్లో చేసేదటండి. కార్తీక మాసంలో మన పెద్దలు మన ఇంటికి ఖచ్చితంగా వస్తారట. వచ్చే దారిలో వాళ్ళకి చీకటిగా ఉంటుందట. అలా చీకటిగా ఉండి వాళ్ళు ఇబ్బంది పడుతూ రాకుండా మనం ఇలా ఈ ఆకాశ దీపాల్ని భగవంతుడి పేరు చెప్పి వెలిగించడం వల్ల వాళ్ళకి ఆ త్రోవంతా వెలుగులతో నిండుతుంది. దానివల్ల వాళ్ళకి మనశ్శాంతి అవుతుంది, వాళ్ళ ఆత్మశాంతి అయితే మనకు కూడా ఇక్కడ బాగుంటుంది అని నాకు పంతులు గారు చెప్పారండి. ఇది నాకు తెలిసింది మాత్రమే. అంతేకాదు, శాస్త్రోక్తంగా మనం గుళ్ళో ఇలా ఆకాశ దీపం వెలిగించడం వల్ల మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం ఏదీ లేకుండా చక్కగా పూజ చేసుకుంటాము. అంటే మనం చదివే కొన్ని మంత్రాల్లో తప్పులు ఉంటాయి, అదే పురోహితులే చదివితే ఏమీ తప్పు ఉండదు. శాస్త్రోక్తంగా ఇలా దీపారాధన, ఆకాశ దీపం వెలిగించడం వల్ల చాలా మంచిదండి. ముందుగా దేవాలయంకి సూర్యాస్తమయం సమయానికి వెళ్ళి చక్కగా ఆకాశ దీపం వెలిగిస్తాం కదా, దానికి పసుపు కుంకుమ అలంకరణ చేసి చక్కగా అందులో నూనె అయితే నూనె, నెయ్యి అయితే నెయ్యి వెయ్యాలండి. అది ఒకవేళ శ్రీనివాసుని దీపం అయితే నూనె, విఘ్నేశ్వరునికి వెలిగించడం అయితే శ్రీనివాసుడికి వెలిగించేది నెయ్యి, విఘ్నేశ్వరుడికి అయితే నూనె, లక్ష్మీనారాయణులకి అయితే నెయ్యి పంతులు గారు చెప్తారు. అలా నెయ్యి వేసి చక్కగా షోడశోపచార పూజ చేసి ఆ ద్వీపారాధన చేసిన తర్వాత బ్రాహ్మణునికి చక్కగా స్వయం పాకంతో దక్షిణ తాంబూలాలు ఇచ్చి, మనకి అవకాశం ఉంటే టవల్ కానీ పంచెల సోపు కానీ ఇచ్చి అలా ఆశీస్సులు తీసుకుంటే చాలా మంచిదండి. అందులోని కార్తీక సోమవారాలు కానీ, కార్తీక ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి, ఈ 5 రోజుల్లో ఎప్పుడు చేసినా ఈ కార్తీక మాసం అంటేనే విశేషం. ఒకవేళ అవకాశం లేని వాళ్ళు ఏ రోజు చేసినా సరే గొప్ప విశేషం ఉంటుందండి. ముఖ్యంగా ద్వాదశి రోజు ఇలా ద్వీపారాధన చేసుకోవడం చాలా మంచిది. ఏకాదశి అనగా ద్వాదశి అనగా, నేను ఇది విష్ణాలయంలో వెలిగిస్తున్నాను. శివాలయం అనే కాదు, విష్ణాలయమనే కానీ కార్తీక మాసంలో మనం చేసి ప్రతి పూజకి కూడా ఎంతో ఫలితం ఉంటుందండి. అయితే ఆఖరున స్వయంపాకం ఇవ్వకముందు చక్కగా పూజ అయిన అనంతరం కర్పూర నీరాజనం సమర్పించి ఆకాశ దీపాన్ని మూతుంది కదా, మూసి తాడుతో చక్కగా లాగుతారు, పైన చక్కగా వేలాడదీస్తారు. ఈరోజు మనం సాయంత్రం వెలిగించిన దీపం రేపు సాయంత్రం పురోహితుల వారి తాడుతో కిందకి దించేంత వరకు ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది. అలా వెలిగినట్టయితే మన పుణ్యం మన పూజ పరిపూర్ణంగా చేసినట్టు అర్థమట. అది వెలుగుతుందో లేదో మనం చూసుకోవాలన్నా మళ్ళీ మరుసటి రోజు గుడికి కొంచెం వేగంగా వెళ్ళి చూసుకోవచ్చండి. అంతేకాదు, ఇప్పుడు నేను మీతో ఉసిరి దీపారాధన గురించి చెప్దాం అనుకుంటున్నాను. యూట్యూబ్లో చాలా వరకు చూస్తున్నాను, ఉసిరికాయకి మీదన ఉన్న
చిన్న గొయ్యిలాగా చాక్తో చెక్కేసి అందులో నెయ్యి ఒత్తులు కానీ కొబ్బరి నూనె ఒత్తులు కానీ వేసి వెలిగిస్తున్నారు. అంటే నెయ్యి కిందకి ఒలిగిపోకుండా, కొబ్బరి నూనె కిందకి ఒలిగిపోకుండా చక్కగా దీపం వెలగడానికి అన్నట్టుగా చెప్తున్నారు. కానీ అది ఎంత మాత్రం నిజం కాదండి. పురోహితులు చెప్పారు, మనం ఉసిరి దీపారాధన చేసినప్పుడు ఉసిరిని అస్సలు చెక్కకుండా మార్కెట్ నుండి తెచ్చుకున్న ఉసిరికాయల్ని చక్కగా కడుక్కొని చక్కగా దానికి గంధం కుంకుమ అలంకరణ చేసుకొని చక్కగా నేతి ఒత్తుల్ని దాని మీద పెట్టి చక్కగా వెలిగించుకోవాలండి. వెలుగుతున్నప్పుడు ఆ ఉసిరి ఒత్తుల్లోంచి మనం వెలుగుతుండగా అది కాలుతుండగా చిమ్ముతూ ఉంటుంది కదా కిందకి, అలాగా నెయ్యి అయినా ఏదైనా కిందకి జారిపోతూ ఉంటుంది. అలా జారిపోవడం వల్ల మనం చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయని దానికి అర్థమండి. అందుకే ఉసిరి దీపారాధన చేస్తారు. అంతేకాదండి, ఉసిరి దీపారాధనని మనం ఆకు మీద కానీ తమలపాకు మీద కానీ పెట్టి వెలిగిస్తాం కదా, ఆ వేడికి ఆకు మాడిపోతుంది. అలా వేడితోటి ఆకుల్ని రేకుల్ని కాల్చకూడదు. అందుకని చెప్పి చక్కగా అరిటాకు వేస్తే దాని మీద కొంచెం బియ్యం వేసి ఆ బియ్యం మీద గంధం కుంకుమ అలంకరణ చేసిన అదే ఉసిరికాయని పెట్టి దాని మీద ఒత్తులు పెట్టి వెలిగిస్తే చాలా మంచిదండి. తరువాత ఆ ఉసిరికాయని దేవాలయాల్లో కానీ వెలిగిస్తే, దేవాలయాల్లో వదిలేస్తాం గట్రా అవి తప్పకుండా దైవ సన్నిధిలో వదిలేసాం పర్వాలేదు. మన ఇంటిలో వెలిగించిన లేదు తులసి కోట దగ్గర వెలిగించిన ఆ ఉసిరికాయని ఏం చేయాలని డౌట్స్ కూడా ఉంటాయి. ఆ ఉసిరికాయని చక్కగా పూజ సామాగ్రితో పాటు కలిపి గంగలో కలపండి. అది చాలా శ్రేష్టం. అంతేకాదండి, ఈ కార్తీక పౌర్ణమి రోజు మనం 365 ఒత్తులు వెలిగించడానికి చాలా గొప్ప విశేషం ఉంది. 365 ఒత్తులు ఎందుకు వెలిగిస్తూ ఉంటే, మనం తెలుసో తెలియక ఇంట్లో నిత్య దీపారాధన చేసుకుంటూనే ఉంటాం అందరమే. తెలుసో తెలియకో ఎప్పుడైనా మర్చిపోయి వదిలేసి ఉన్న రోజులు కూడా ఏదైనా తప్పులు చేస్తే మన్నింపమని మన ఇంట్లో కూడా 365 ఒత్తులు వెలిగించుకోవడం చాలా శ్రేష్టం. ముఖ్యంగా తులసమ్మ దగ్గర వెలిగించడం ఇంకా మంచిది. వీలైతే దేవాలయాల్లో కూడా వెలిగించడం చాలా మంచిది. ఆవునేతిలో వెలిగించిన ఆ దీపారాధన చేయడం వల్ల మనం కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించడం వల్ల మన పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి. అంతేకాదండి, కార్తీక మాసంలోని కార్తీక పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంటుంది. ఆ రోజు తప్పకుండా అందరూ 365 తులసి అమ్మవారి దగ్గర వెలిగించుకోండి, చాలా మంచిది. అంతేకాదు, ఈరోజు క్షీరాద్రి ద్వాదశి. నేను ఇలా సింపుల్గా పూజ చేసుకున్నాను. మన మనసుకు నచ్చినట్టు అమ్మవారికి చాలా సింపుల్గా కూడా పూజ చేసుకోవచ్చు. ఎక్కువ డెకరేషన్లు అవన్నీ చేయకుండా సింపుల్గా పూజ చేసుకోవచ్చండి. ఎందుకంటే మన ఈ వీడియోస్ చూసే లేడీస్ అందరూ కూడా మిడిల్ క్లాస్ ఉమెన్సే. మనం యూట్యూబ్లో చూసి చేయాలని మనసుకు అనిపిస్తూ ఉంటుంది. అలానే ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు. మనకి ఉన్నంతలో చక్కగా ఇలా ఒక్క దీపం వెలిగించుకున్న అమ్మవారు ఎంతో సంతోషపడతారు. అంతేకాదు ఫ్రెండ్స్, మనం తులసమ్మ దగ్గర ఇన్ని ఒత్తులు వెలిగించాలని నియమం ఏమీ లేదండి. 2 ఒత్తులు దాటి ఎన్నైనా వెలిగించి ఒక ఉసిరి కొమ్మను తెచ్చి తులసమ్మ దగ్గర నాటి చక్కగా తులసి కళ్యాణం చేసుకోవచ్చండి. అలా చేయడానికి శక్తి లేని వాళ్ళు మన దేవుడి మూల ఉండే చిన్న శ్రీనివాసుడి విగ్రహం కానీ వెంకటరామూర్తి విగ్రహం కానీ పెట్టి పూజించుకోవచ్చు. ఈరోజు మహాపర్వదినం అండి. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోంచి నిద్రలేచిన రోజండి ఈ చిలుకు ద్వాదశి. క్షీర సముద్రాన్ని చిలికిన రోజు కాబట్టి క్షీరాద్రి ద్వాదశి అని పిలుస్తారండి. అంతేకాకుండా ఈ క్షీరాద్రి ద్వాదశి రోజు దేవతల పరివారం అంతటితో కలిసి ఆ శ్రీ మహావిష్ణువు దామోదరుడి అవతారంతో బృందావనానికి వస్తారండి. బృందావనానికి వచ్చి తులసి అమ్మవారిని కళ్యాణం చేసుకుంటారండి. ఈరోజు తులసి దామోదర స్వామివారి కళ్యాణం. అంతేకాదండి, ఈ క్షీరాద్రి ద్వాదశికి స్వామివారు 4 నెలలు ముందు అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు యోగ నిద్రలోకి వెళ్ళి సరిగ్గా 4 నెలల తర్వాత ఈ క్షీరాద్రి ద్వాదశి రోజే లెగుస్తారండి. అంతేకాదండి, స్వామివారికి అమ్మవారికి ఈరోజు ఎంతో వైభవంగా కళ్యాణాలు చేయించుకున్న వాళ్ళు కూడా ఉంటారు. మన దగ్గర శక్తి లేకపోతే కనీసం ఇలా అమ్మవారి దగ్గర దీపారాధన చేసుకొని మనకి కలిగిన ప్రసాదం ఏది పెట్టినా పర్లేదండి. సలివిడి వడపప్పుతో పూజ చేసుకున్నా చాలు, మన శక్తి మేరకు అంతేకాదు ఫ్రెండ్స్,
ఈ క్షీరాద్రి ద్వాదశికి ఇంకో విశిష్టత కూడా ఉంది. చాతుర్మాస దీక్ష విరమణ కూడా ఈరోజే చేస్తారు. ముఖ్యంగా సువాసిని స్త్రీలు ఎవరైనా ఒక 5గురినో 2నో మన ఇంటికి పిలుచుకొని చక్కగా ఈరోజు తాంబూలాలు ఇచ్చుకుంటే చాలా మంచిది. ఎవరైనా శక్తి ఉన్నవాళ్ళు తప్పకుండా అలా చేయండి. మనకు కలిగితే అమ్మవారికి రోజు చీర జాకెట్టు సమర్పించుకోండి తాంబూలంలో. ఇంకా మనం చేసుకోవాలనుకుంటే దామోదర స్వామివారికి బట్టలు కూడా సమర్పించుకోవచ్చు. ఎవరి అవకాశాన్ని బట్టి ఎవరి శక్తిని పెట్టి వాళ్ళు చక్కగా పూజ చేసుకోండి. ఈరోజు ఉసిరి దీపారాధన చేయడం వల్ల ఎంతో విశేష ఫలితం ఉంటుందండి.